18వ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మరియు 4 రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతుందో ఆ నిమిషం నుంచి ఎలక్షన్ రిజల్ట్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించేంత వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లో ఉంటుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అన్నమాట. ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్ని రాజకీయ పార్టీలు అందరు అభ్యర్థులు పాటించాల్సిందే. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అసలు దీనికి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉందా? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దానికదే చట్టబద్ధత లేదు, అంటే దానికదే ఎన్ఫోర్సబుల్ కాదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉన్న అంశాలకు సంబంధించి ఏమన్నా ప్రవర్తన ఉల్లంఘిస్తే ఐపీసీ, సిఆర్పిసి, తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఇలా ఆల్రెడీ ఉన్న చట్టాల ద్వారా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎన్ఫోర్సబుల్ అవుతుంది. అంతేగాని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి ఎటువంటి చట్టబద్ధత లేదనమాట. ఇంతకుముందున్న ఎలక్షన్ కమిషనర్ ఖురేషీ గారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి చట్టబద్ధత తేవాలని చెప్పి చాలా కృషి చేశారు. అయినప్పటికీ ఇంకా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి చట్టబద్ధత లేదనమాట. 1990లో ఏర్పాటు చేసిన దినేష్ గోస్వామి కమిటీ ఆన్ ఎలక్టరల్ రిఫార్మ్స్, ఎన్నికల సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన దినేష్ గోస్వామి కమిటీ కూడా ఖచ్చితంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు లీగల్ బ్యాకింగ్ ఉండాలి, దానికి చట్టబద్ధత ఉండాలి. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘిస్తే శిక్షలు స్ట్రాంగ్గా ఉండాలి, అది కూడా ఎన్ఫోర్సబుల్గా. అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కే ఒక చట్టబద్ధత ఇచ్చి శిక్షలు దానిలోంచి ఎన్ఫోర్స్ చేయాలని చెప్పి కూడా దినేష్ గోస్వామి కమిటీ రికమెండ్ చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 1960లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1962లో భారతదేశంలో జనరల్ ఎలక్షన్స్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత దేశంలో 1968, 69లో మధ్యంతర ఎన్నికల సందర్భంగా మినిమం కోడ్ ఆఫ్ కండక్ట్ పేరుతో ఒక ప్రవర్తన నియమావళి రిలీజ్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఆ తర్వాత 1972, 1982, 1991, 2013లో నియమావళిని సవరించారు. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి రాజకీయ నేతలు ఇచ్చే స్పీచెస్, పోలింగ్ డే రోజు వాళ్ళు పాటించాల్సిన ప్రవర్తన నియమావళి, తర్వాత ఎలక్షన్ మేనిఫెస్టోస్ కంటెంట్, ఎలక్షన్ క్యాంపెయిన్ సంబంధించిన అంశాలు, వాళ్ళ యొక్క జనరల్ కండక్ట్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, అదేవిధంగా ఏ రాజకీయ పార్టీకి అతి లబ్ధి చేకూర్చకుండా అన్ని రాజకీయ పార్టీలు సమానమే, అందరు అభ్యర్థులు సమానమే, ప్రజలు నిర్ణయం సమానంగా తీసుకోవాలనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎన్ఫోర్స్ చేస్తారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు అధికార పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్స్ కోసం అధికార యంత్రాంగం వాడకూడదు. అదేవిధంగా ఎలక్షన్ క్యాంపెయిన్స్ కోసం వాళ్ళు ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఎలక్షన్ పార్టీ మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు అధికారికంగా ఖర్చు పెట్టకూడదు. వాళ్ళ పర్సనల్ ఖర్చు, పార్టీ ఖర్చే కానీ అధికారికంగా ఖర్చు పెట్టకూడదు. అదేవిధంగా అధికార పార్టీ ఓటింగ్ బిహేవియర్ మార్చే విధంగా, అంటే ఓటర్లను ఆకట్టుకునే విధంగా కొత్త ప్రాజెక్టులు, ప్రోగ్రామ్స్, స్కీమ్స్ ప్రకటించకూడదు. ఏదైతే రాజకీయ పార్టీ అధికారంలో ఉందో ఆ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ అడ్వర్టైజ్మెంట్స్, ప్రకటనలు తమ సొంత ఖర్చుతోనే ఇచ్చుకోవాలి, పార్టీ ఖర్చుతోనో అభ్యర్థుల ఖర్చుతోనో. అంతేగాని పబ్లిక్ మనీని, అంటే పబ్లిక్ ఎక్స్చెక్కర్ నుంచి ఆ అడ్వర్టైజ్మెంట్స్కి ఖర్చు వాడకూడదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న మంత్రులు తమ అధికారిక పర్యటనను, పార్టీ క్యాంపెయిన్ పర్యటనను కలిసి చేయకూడదు. అంటే అధికారికంగా మంత్రి వెళ్ళి అక్కడ పార్టీ క్యాంపెయినింగ్, ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు పాల్గొనరాదు. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు పబ్లిక్ ప్లేసెస్, పెద్ద పెద్ద గ్రౌండ్స్, మైదానాలు, హెలిప్యాడ్స్, ఇలాంటివన్నీ కూడా అన్ని పార్టీస్కి సమానంగా అందుబాటులో ఉంచాలి. అధికార పార్టీ వీటిని ప్రతిపక్షాలకు ఆపేయకూడదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు అధికార పార్టీ అడ్హాక్ అపాయింట్మెంట్స్, పిఎస్సిస్లో కొత్త కొత్త అపాయింట్మెంట్స్ చేయకూడదు. రాజకీయ పార్టీలు లేదా అభ్యర్థులు విమర్శించుకునేటప్పుడు వాళ్ళు చేసిన పని మీద విమర్శించాలి కానీ కుల, మత, ఇతర విద్వేషాలు రగిల్చే విధంగా విమర్శలు చేయకూడదు. ప్రార్థనా స్థలాలు, అంటే గుళ్ళు, చర్చిలు, మసీదులు, ఇవన్నీ కూడా పొలిటికల్ క్యాంపెయిన్స్ కోసం వాడకూడదు. ఓటర్లను భయపెట్టే విధంగా, ప్రలోభ పెట్టే విధంగా లంచాలు ఇచ్చుకుంటూ ఓటర్లను మభ్యపెట్టకూడదు. ఎలక్షన్ డే సందర్భంగా సైలెన్స్ పీరియడ్ పాటించాలి. అసలు సైలెన్స్ పీరియడ్ అంటే ఏంటి? సైలెన్స్ పీరియడ్ అంటే 48 గంటలు. ఎలక్షన్ ముగిసే సమయానికి ముందుగా 48 గంటలు అనమాట. అంటే ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు ఎలక్షన్ ముగిస్తే ఈరోజు సాయంత్రం 5 నుంచి, అంటే ఈరోజు సాయంత్రం 5 నుంచి ఎల్లుండి సాయంత్రం 5 వరకు ఎలక్షన్ ముగిసే టైం వరకు
48 గంటలు పూర్తిగా సైలెన్స్ పీరియడ్ ఉండాలి. అంటే పొలిటికల్ క్యాంపెయినింగ్‌లు, అడ్వర్టైజ్‌మెంట్స్ ఇలాంటివి ఏమీ ఉండకూడదనమాట. కంప్లీట్‌గా ఓటరు తమ నిర్ణయాన్ని ఆ టైంలో ఫిక్స్ చేసుకుంటారు. తమకిష్టమైన అభ్యర్థులను నిష్పక్షపాతంగా వాళ్ళకి ఎవరిని కోరుకుంటారో అది ఆలోచించుకునే టైం ఆ ఓటర్‌కివ్వాలి. దీన్నే సైలెన్స్ పీరియడ్ అంటారు.